హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎండాకాలం కదా, వడియాలు పెట్టుకొని బియ్య పిండితో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి. ఈ వడియాలని చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఇవి ఎండలో కంటే కూడా ముఖ్యంగా అపార్ట్మెంట్లో అటు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు బియ్య పిండితోటి. ఇక్కడ నేను బాండీ పొయ్యి మీద పెట్టి 2 గిన్నెలు నీళ్లు తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నా. ఉప్పు వడియాల్లో ఎక్కువ అయింది, చూసేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు నూగులు వేసుకున్నా. కొంచెం కరివేపాకు 2 రెమ్మలు తుంపేసుకున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి వేసాను. ఇవి బాగా మరిగించుకోవాలి. కొంచెం సోడా కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి బయట నుంచి తెచ్చిన వడియాలు ఉన్నట్టుంటాయి అన్నమాట. ఇవి అప్పడాలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగించుకొని మనం ఏ కప్పుతోటి అయితే వాటర్ అది పోసుకున్నామో అదే కప్పుతోటి ఒకటే కప్పు వేసుకోవాలి. 2 కప్పులు నీళ్లు, 1 కప్పు పిండి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపే దాంట్లోనే ఉంటుంది. లేకపోతే ఈ అప్పడాలు మనం పెట్టినాక నెర్రలుగా ఇరిగిపోతాయి అన్నమాట. అట్ట కాకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మంచిగా ఆరినాక ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఏదైతే బట్ట మీద అయినా కవర్ అయినా ఏది కవర్ పరుచుకున్నా బట్ట మీద అయినా వేసుకునేటప్పుడు మనము ముందుగానే ఇవి పరిచేసుకొని మనము ఇది పూరి మిషన్ ఉంటుంది కదా, పూరి మిషన్ తీసుకొని కవర్ వేసుకొని కింద కవర్ వేసుకొని పైన ఉండబెట్టినాక దాని మీద కూడా కవర్ వేయాలి. వేసి మనం ఒత్తి అన్ని అప్పడాలు ఈ విధంగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవటమేను. ఎండకు కూడా పెట్ట అవసరం లేదండి. ఓల్ని ప్యాన్ కింద పెడితే 2 రోజులకి శుభ్రంగా బాగా ఎండిపోతాయి, గలగలలాడిపోతాయి. సాయంత్రానికి ఎండుతాయి. అవి తీసి మనము మరుసటి రోజు ఎండలో పెట్టుకోవచ్చు. ఒక బేషన్కి కానీ లేకపోతే ఒడిన పళ్ళానికి కానీ పోసుకొని ఇది ఈ విధంగా చేసుకొని మనము మొత్తం కవర్ మీద వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు బియ్య పిండితోటి. చాలా బాగుండిద్దండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూసారా, సింపుల్గా వచ్చేస్తున్నది. మన అన్నంతో పెట్టుకోవచ్చు, మన ఇట్లాగా గిద్దల్లో వేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు వడియాలన్నీ పెట్టడం అయిపోయింది. అప్పడాలు మొత్తం ఈ విధంగా ఒత్తి మన కవర్ మీద వేసేసాను. చూసారా, చాలా సింపుల్గా చాలా బాగుండి కూడా అసలుకి. తర్వాత చూపిస్తున్నా. ఇక్కడ 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు, బాగా గలగల ఎండిపోయినాయి. ఎండలు ఎట్టుండియి, బాగా ఎండినాయి. ఇప్పుడు మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం నూనెలు వేసుకొని కాల్చుకుందాము. చాలా బాగా వచ్చినాయి కూడా అసలుకి. తెల్లంగా ఎట్లాగా మనం బయట నుంచి తెచ్చుకుంటాం చూసారా, మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. కవర్లో పెట్టి 10 రూపాయలకి అని చెప్పాను నేను. వాటికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇట్లాగా మీరు కూడా ఈ ఎండల్లో వడియాలు పెట్టుకొని మన డబ్బాలో పోసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మంచిగా కావాల్సినప్పుడల్లా పిల్లలు అడిగినప్పుడల్లా నూనెలో వేపియచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా వడియాలు పెట్టండి. చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, మనకి ఈ అప్పడాలు వేపుకోవటం అయిపోయింది. నేను తుంచి మీకు చూపిస్తాను ఎంత ఈజీగా తునిగిపోతున్నాయో. చూసారా, పొడుం అయిపోతున్నాయి. చాలా బాగా ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎండ తగలదు.